తీసుకున్నాడు పౌలు. పానార్పణంగా పోయబడ్డాడు, శిరశ్ఛేదం గావించబడి ప్రభు కోసం హతసాక్షి అయ్యాడని చెప్తారు చరిత్రకారులు. సెయింట్ పాల్, పరిశుద్ధ పౌలు, తిమోతి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను. నా విశ్వాసం దెబ్బతీయడానికి శత్రువు ఎన్నో దాడులు చేశాడు. అన్నం లేని రోజు నాకు వచ్చేటట్టు చేశాడు, వస్త్రం లేని దినం నాకు వచ్చేటట్టు చేశాడు శత్రువు. దిగంబరిగా కూడా ఉన్నాను తిమోతి. ఆకలితో, చలితో, దప్పికతో, దిగంబరత్వంతో, చలితో, వణుకుతో కష్టాలు పడ్డాను. ఇవన్నీ ఎదుర్కొన్నా. ఏడురా నీ దేవుడు ఏడి, ఎక్కడ నీ ప్రభు ఎక్కడ, ఏది మరి నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాడు ఎన్నోసార్లు నా చెవుల దగ్గరికి వచ్చి వాగాడు. నా విశ్వాసానికి గట్టి పోరాటం ఎదురైంది. ఆయన ఓడిపోయానా? మంచి పోరాటం పోరాడా. తిమోతి, నా పరుగు కడముట్టించిపోతున్నా, విశ్వాసిగానే పోతున్నా, ప్రభు బిడ్డగానే పోతున్నా, ప్రభు నందలి విశ్వాసిగానే వెళ్ళిపోతున్నా, ప్రభు చిత్తం నెరవేర్చిన వాడుగా పోతున్నా. రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట నా ప్రభు నామాన్ని ఒప్పుకొని వెళుతున్నా. నా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేశా. రాళ్ళ దెబ్బలు తిన్నా, రెల్లు దెబ్బలు తిన్నా, అరచేతులు దెబ్బలు తిన్నా, పిడిగుద్దులు తిన్నా. కానీ ఒకసారి కూడా నా విశ్వాసాన్ని కోల్పోలా. నువ్వు త్వరగా వచ్చేయి, శీతాకాలం రాక మునుపు నా ఎద్దుకు వచ్చేయి తిమోతి. శీతాకాలం వస్తే సముద్ర ప్రయాణం నడవదు, నువ్వు రాలేవు నా దగ్గరికి. ఒకవేళ నువ్వు వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోతాను. నన్ను చూడాతి కాదు, నేను నిన్ను చూడాతి కాదు. నా ప్రియమైన కుమారుడా తిమోతి, వచ్చాయి. పౌలు పానార్పణముగా పోయబడ్డాడు దేవుని కొరకు. పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడను అయిన నన్ను తన సంఘానికి పరిచారకునిగా, నేర్పరైన శిల్పకారునిగా, యుగములలోను తరములలోను మరుగై ఉన్న రహస్యాలను బయలుపరిచేవానిగా, తన ప్రియ కుమారుని నా శరీరమందు బయలుపరచడానికి యోగ్యునిగా ఎంచిన నా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. నా జీవితం ఏంటో నాకు తెలుసు. నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక గురి ఉంది. 1 కొరింథీ 9:27, గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను. అపోస్తల కార్యం 22, అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అగ్రిప్పరాజుతో చెప్పాడు, నాకు దర్శనం ఉంది అని. నాకు ఒక భారం ఉంది నా గుండెల్లో. భారం లేని బతుకు బతకట్లా, దర్శనం లేని జీవితం జీవించట్లా, గురి లేని ప్రయాణం చేయటల్లా, గాలిని కొట్టినట్టు పోట్లాడట్లా. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఒక గురి, నాకు గమ్యం ఉంది, ఒక దర్శనం ఉంది, ఒక విజన్ ప్రకారం నేను ప్రయాణం చేస్తున్నా. దాన్ని సాధించిన దాకా నిద్రపోను, నా ప్రభుని నిద్రపోనేను. దేవుని కోసం, దేవుని వాడుకోవటంగా, దేవుని కోసం అలాగా వాడబడి కొవ్వొత్తిలా కరిగిపోయిన శ్రేష్ఠ భక్తులు. ఈ ముక్క ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధానికి రావటం, దేవునికి ఏదో 4 సమస్యలు చెప్పుకోవటం, సమాధానం పొందుకోవటం, వెళ్ళిపోవటం కాదండి. నా కొరకు దేవుడు ఓకే, మరి నేను కూడా దేవుని కొరకు అన్న సత్యాన్ని గుర్తెరగండి.